హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఏషియా రెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు thumbnailలో చూసింది మేము గోదావరిఖని నుండి తిరుపతికి ఎలా వెళ్ళాము, రూమ్స్ ఎక్కడ తీసుకున్నాము, మా పాపని తీసుకొని సుభద్రం దర్శనానికి వెళ్తే ఎన్ని గంటలు పట్టింది, పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనం ఏమేమి క్యారీ చేయాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో తిరుమల వీడియో వచ్చేసి పార్ట్ 1, తిరుపతి వీడియో వచ్చేసి పార్ట్ 2గా డివైడ్ చేసి చూపిస్తా. రూమ్ వీడియో కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈవినింగ్ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని తినడానికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో నుండి 2 hours ముందైతే బయలుదేరాము. మేము వెళ్ళే ట్రైన్ పెద్దపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. అందుకే 2 hours ముందైతే బయలుదేరుతున్నాము. ఎందుకంటే వర్షం బాగా పడినా కూడా ప్రాబ్లం అవుతుందని అయితే తొందరగా బయలుదేరాము. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర నుండి రామగుండం రైల్వే స్టేషన్కి అయితే ఆటో అయితే బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. గోదావరిఖని బస్ స్టాండ్ నుంచి పెద్దపల్లి బస్ స్టాండ్కి, అక్కడి నుంచి ఆటోలో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. లగేజ్ అండ్ పాపతో ఇబ్బంది అవుతుందని మేము రామగుండం రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈవినింగ్ మోమో ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్కి అయితే వెళ్ళి డైరెక్ట్గా పెద్దపల్లిలో దిగొచ్చని అయితే వెళ్తున్నాం. మేము పెద్దపల్లి స్టేషన్కి వెళ్ళేసరికి నైట్ 7 o'clock అలా అయింది. అక్కడే ఒక 1 hour వెయిట్ చేసాము అండ్ కొంచెం పాపతో ఆడుకున్నాము. అంతలోపే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ 3rd AC అయితే బుక్ చేసుకున్నాము. ఒక్కరికి 1100 చేంజ్ అలా పడింది. ఇక ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక ఫుడ్ అయితే మేము కూడా తినేసి పాపకు కూడా తినిపించేసి అయితే నైట్ పడుకున్నాము. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ లెమన్ రైస్ తీసుకొని వచ్చా, అదే తినేసాము. మా పాపకు కూడా దాల్ రైస్ చేసుకొని తీసుకొచ్చి తనకు కూడా తినిపించేసి కూల్గా ఉందని అయితే స్వెటర్ అయితే వేశాను. కాసేపు తను మంచిగా ఆడుకుంది. అలా పాపతో కాసేపు ఆడుకొని నైట్ పడుకుంటే మార్నింగ్ అయితే రేణిగుంట రైల్వే స్టేషన్ వచ్చాకైతే లేచాము. ఇక్కడ నుంచి చాలాసేపు క్రాసింగ్ అయితే పెట్టారు. పాప కూర్చుంటే ఏడుస్తుందని అయితే ఇలా బయటికి అయితే తీసుకొచ్చాము. ఇలా బయటకు తీసుకొస్తే బయట అందరినీ చూస్తూ కాసేపు అయితే ఆడుకుంది. ఇంతలోగా తిరుపతి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక మేము తిరుపతి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి తిరుమలకి అయితే బస్సులో అయితే వెళ్తున్నాము. తిరుమలకి వెళ్ళడానికి ఏసీ బస్ అయితే ఎక్కాము. ఈ బస్సుకి అయితే విండోస్ పెద్దగా ఉంటాయి, బయట అట్మాస్ఫియర్ మంచిగా కనిపిస్తుంది అని అయితే ఈ బస్ అయితే ఎక్కాము. మా వామిక బస్సు ఎక్కడంతోనే పడుకుంది. మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయటికి వస్తే విష్ణు నివాసం ఉంటుంది కదా, అక్కడ బస్సులు అయితే ఆగుతాయి. అక్కడ ఒక దగ్గర టికెట్స్ అయితే ఇస్తున్నారు. అక్కడ మనం టికెట్ తీసుకొని ఏ బస్ అయినా ఎక్కొచ్చు. మీరు టికెట్ తీసుకోకుండా ఎక్కినా కూడా ఒక ప్లేస్ దగ్గర బస్సు ఆపుతారు, అక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. మేము ఒకసారి అప్ అండ్ డౌన్కి అయితే టికెట్ తీసుకున్నాము. ఇద్దరికి కలిపి వెళ్ళడానికి 200, రావడానికి 200, మొత్తం 400 పడింది. ఇక్కడ టికెట్ ఎప్పటి వరకు అనేది వ్యాలిడ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. మేము 17th రోజు అయితే టికెట్ తీసుకున్నాము. 3 days రిటర్న్ రావడానికి అయితే టైం ఉంటుంది. మేము 17th August 2026 మార్నింగ్ టికెట్ తీసుకున్నాము. 20 August 2026 మార్నింగ్ 8:20 వరకు అయితే టైం అయితే ఉంటుంది. 3 days టైం అయితే ఉంటుంది. ఆలోపు తిరుమల నుంచి తిరుపతికి రావడానికి టికెట్ అయితే చెల్లుతుంది. కొండపైకి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ టోల్గేట్ వద్ద బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు కదా, అప్పుడు మన లగేజ్ మొత్తం పట్టుకొని బస్సు దిగి మళ్ళీ అన్నీ చెక్ చేశాక సేమ్ బస్ ఎక్కి సేమ్ సీట్లో కూర్చోవాలి. ఫైనల్గా కొండపైకి అయితే రీచ్ అయిపోయాం. ఒక్కసారిగా పైకి వెళ్ళగానే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. మనకు ఉన్న టెన్షన్స్, బాధలు, ఇంటిని అన్నీ మర్చిపోతాం. మేమైతే 3 సంవత్సరాల తర్వాత తిరుమలకి వచ్చాము. ఈసారి తిరుమల శ్రీవారి దర్శనానికి మా పాపతో రావడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము వెళ్ళిన ముందు రోజు నుండి అయితే చాలా రష్ అయితే ఉన్నారు. ఫ్రీ దర్శనానికి అయితే చాలా టైం పడుతుంది. శ్రావణ మాసం కాబట్టి చాలా పబ్లిక్ అయితే వచ్చారు. ఈ నెల మొత్తం పబ్లిక్ అంతా ఇలానే ఉంటారంట. త్వరలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కదా, అప్పుడైతే చాలామంది రష్ అయితే ఉంటారు. ఆల్రెడీ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము బస్సు దిగేసాము. ఇక్కడ టిఫిన్ చేసి రూమ్కి వెళ్దామని అయితే కూర్చున్నాము. ముందుగా టిఫిన్ తినేసి వెళ్తే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళొచ్చు అని అయితే ముందు టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ నుంచి మేము తీసుకున్న రూమ్కి 15 minutes జర్నీ అయితే ఉంది. మేము జీప్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. 200 rupees అయితే అడిగారు. సరేలే అని అయితే వెళ్తున్నాం. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక బస్ స్టాండ్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళాక ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి.
వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర దిగితే అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ హోటల్. మేము తీసుకున్న హోటల్ వచ్చేసి సింగరేణికి సంబంధించింది. దీంట్లో మేము రూమ్ని అయితే 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాము. ఇక్కడ మమ్మల్ని ఆధార్ కార్డ్ అయిన కొన్ని డీటెయిల్స్ అడిగైతే రూమ్ అయితే ఇచ్చారు. సింగరేణి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు 1 మంత్ ముందే రూమ్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. ఈ రూమ్ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఏసీ రూమ్ వచ్చేసి 2500, నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 1500. మేము వచ్చేసి నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి రూమ్ చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా చాలా నీట్గా ఉంది. పైన అయితే ఫ్యాన్ అయితే ఉంది. పైన సీలింగ్ లైట్స్, ట్యూబ్ లైటింగ్ అయితే చాలా బాగుంది. సేమ్ ఇంట్లో ఉన్న ఫీలింగే అనిపించింది. ఇక్కడ వచ్చేసి 2 బెడ్స్ ఉన్నాయి. సింగిల్గా సపరేట్గా ఇంకో బెడ్ అయితే ఇచ్చారు. కప్పుకోవడానికి సపరేట్గా 3 దుప్పట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి టీ టేబుల్ కూడా ఉంది. వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్స్ అలా పెట్టుకోవడానికి, ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. ఈ ఛార్జింగ్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ చాలా ఉన్నాయి. ఈ రూమ్లో వచ్చేసి 4-5 మెంబర్స్ ఈజీగా ఉండొచ్చు. హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. పైన 3 పడుకొని కింద 2 అడ్జస్ట్ కావచ్చు. 5 మెంబర్స్ అయితే ఈజీగా ఉండొచ్చు. ఇక్కడ కూర్చోడానికి 2 చైర్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ప్రతిసారి కింద కూర్చోలేరు కదా, అలాంటప్పుడు ఈ చైర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత అమౌంట్ పెట్టినాం అన్నది కాదు, రూమ్ ఎలా ఉన్నది అనేది చూస్తాము. ఉన్న కొద్ది గంటలైనా రూమ్ బాగుంటేనే మంచిగా అనిపిస్తుంది. రూమ్ ఇలా ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం. రూమ్ చూసాక నా మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ పోయాయి. ఇక్కడైతే ఒక చిన్నగా విండో అయితే ఇచ్చారు. ఈ కర్టన్ ఇలా జరిగితే ఎంత వెంటిలేషన్ వస్తుందంటే ఆ బెడ్ మొత్తం వెంటిలేషనే. అసలు లైటే అవసరం లేకుండా అంత వెంటిలేషన్ అయితే ఉంది. అంటే మేము తీసుకున్న రూమ్లో అయితే ఇలా వెంటిలేషన్ అయితే ఉంది. అన్ని రూమ్లలో ఇలా ఉండాలని లేదు. వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ చిన్నగా డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు. ఇలా కర్టన్ ఓపెన్ చేయగానే సింక్ అయితే కనిపిస్తుంది. సింక్ కూడా చాలా నీట్గా ఉంది. పైన అయితే ఒక మిర్రర్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా ఛార్జింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒకటి స్టీల్ది టేబుల్ లాగా ఉంది. దానిపైన మన లగేజ్ అంతా పెట్టుకోవచ్చు. దీనికి పైన గోడకి హ్యాంగర్ కూడా ఇచ్చారు. దానికి మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమన్నా డ్రెస్సులు కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు. మన ఆడవాళ్ళకి మెయిన్గా ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. పొద్దున్న లేవగానే దీని మొహమే చూస్తాము. ఇంక ఇదేంటిది అనుకుంటున్నారా, మిర్రరు. ఎంత పెద్ద మిర్రర్ ఇచ్చారో చూడండి. మిర్రర్ కూడా చాలా నీట్గా ఉంది. కొంచెం డస్ట్ కూడా లేదు. మంచిగా మిర్రర్ ముందు నిలబడైతే రెడీ కావచ్చు. ఇక అన్నీ అయిపోయాయి. వాష్రూమ్ ఎలా ఉందో చూద్దామా. నాన్ ఏసీ రూమ్లో బాత్రూంలో కూడా గీజర్ ఇచ్చారు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు మేము నాన్ ఏసీ రూమ్లో గీజర్ ఉందా లేదా అని అయితే వాళ్ళని అడగలేదు. నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాక పైకి వెళ్ళేటప్పుడు అసలు గీజర్ లేకపోతే ఎలా, పాపకి ఇబ్బంది అవుతుంది కదా అని అయితే అనుకున్నాము. బట్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ బాత్రూంలోకి అయితే వెళ్ళి చూశాను. గీజర్ అయితే ఉంది. అమ్మయ్య, గీజర్ అయితే ఉంది, పాపకి ఇబ్బంది లేదులే అనుకున్నాను. మనకు వేడి వాటర్ కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళే స్విచ్ వేస్తారంట. ట్యాప్ ఆన్ చేసే వాటర్ కూడా చాలా బాగున్నాయి. బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ కూడా గింత స్మెల్ అనేదే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఉంది. ఈ డోర్ ఒక్కసారి ఓపెన్ చేయగానే భలే అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక దండం కూడా ఇచ్చారు. బయట బట్టలు ఏమన్నా ఆరేసుకోవడానికి. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా ఆ రాడ్లో నుంచి కిందికి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కింద పడిపోకుండా ఉండడానికి. ఆరేసుకున్న బట్టలు ఒక్కొక్కసారి గాలికి అయితే కింద పడిపోతూ ఉంటాయి కదా, అలా పడిపోకుండా ఉండడానికి థ్రెడ్తో నెట్ అయితే ఇచ్చారు. ఈ బయట ఉన్న బాల్కనీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా రూమ్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి. ఇంకా రూమ్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లంచ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. లంచ్లోకి మాకు రైస్, పచ్చడి, పప్పు, మజ్జిగ, సాంబార్, డైలీ ఏదో ఒక కర్రీ, ఏదో ఒక స్వీటు పెడతారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక రూమ్లోనే మా వామికకి ఇన్స్టెంట్గా ఉగ్గు అయితే ప్రిపేర్ చేసి తినిపించేశాను. తనకు ఫుడ్ తినిపించేసి కాసేపు రిలాక్స్ అయ్యి మా పాపకి గుండు చేపించడానికి అయితే వెళ్తున్నాము. అసలు ఎంత పడుకోబెట్టినా పడుకోలేదు. అక్కడికి వెళ్ళాక ఎంత ఏడుస్తుందో ఏమో అనుకున్నాను. గుండు చేపించే దగ్గర కూడా చాలామంది అయితే ఉన్నారు. 20 మినిట్స్ అయితే లైన్లో నిల్చున్నాం. చాలాసేపు లైన్లో నిల్చుని ఉండేసరికి మా వామిక చిరాకు చేసుకుంది. కాసేపు అయితే పాలిచ్చాను. జస్ట్ గుండు చేసి అతని దగ్గరికి వెళ్ళడంతోనే పడుకుంది. గుండు మొత్తం చేసే వరకు అస్సలు లేవలేదు. మా పని ఈజీ అయిపోయింది అనుకున్నాం.
ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాము. సుపదం ఎంట్రీ దగ్గరే మొబైల్స్ అయితే పెట్టాము. మేము ఆఫ్టర్నూన్ 4కి వెళ్ళి లైన్లో అయితే నిల్చున్నాము. 5 ఓ క్లాక్ అయితే గేట్ అయితే ఓపెన్ చేశారు. దర్శనానికి 2 గంటలు అయితే పట్టింది. ఎవరైనా 1 ఇయర్ లోపు పిల్లలతో సుపదం దర్శనానికి వెళ్తే బ్యాగ్లో ఖచ్చితంగా వాటర్ బాటిలు, బేబీ మిల్క్ తాగితే మిల్క్ బాటిలు అండ్ ఫుడ్ తినే వాళ్ళైతే మాత్రం ఒకటి బనానా, ఏదైనా వాళ్ళు తినే ఉగ్గు అండ్ హాట్ వాటర్ అయితే తీసుకెళ్ళండి. అలాగే ఒకటి అట్టపెప్ప తీసుకెళ్ళండి. ఎందుకంటే లైన్లో వెళ్తుంటే వేడికి బేబీకి గాలి ఆడక బాగా చిరాకు చేసుకుంటారు. అలాంటప్పుడు అట్టపేపర్తో ఊపితే చల్లగా ఉండి అంత చిరాకు చేసుకోకుండా ఉంటారు. సుపదం దర్శనానికి వెళ్ళేటప్పుడు బేబీ బర్త్ సర్టిఫికేట్ అండ్ పేరెంట్స్ ఆధార్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మేము వెళ్ళిన రోజు సోమవారం గరుడ పంచమి రోజు శ్రీ మలయప్ప స్వామివారు తనకి ఇష్టమైన గరుడునిపై తిరుమల మాడవీధులలో తిరుగుతూ అందరికీ దర్శనం అయితే ఇచ్చారు. గరుడ సేవ రాత్రి 7 గంటలకైతే స్టార్ట్ అయింది. చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. చాలామంది వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మేము కూడా కాసేపు అక్కడ ఉండి స్వామివారిని అలా చూస్తుంటే అసలు కన్నుల పండుగగా ఉంది. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అంత మంచిగా అనిపించింది. మేము వెళ్ళిన రోజు గరుడ పంచమి రావడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళేసరికి నైట్ 10:30 అలా అయింది. నైట్ పడుకొని మార్నింగ్ లేచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్ తిరుపతికి అయితే వెళ్తున్నాము. హోటల్ పక్కనే ఇక్కడ టీ అయితే తాగాము. మా పాప కోసం వేడి వాటర్ ఇక్కడే తీసుకున్నాము. ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోవడానికైతే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఇక తిరుమల బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ 6 పుణ్యక్షేత్రాలకి కలిపి ఒక్కరికి 120 రూపాయలంట. ఆ 6 పుణ్యక్షేత్రాలు ఏంటంటే 1 వేణుగోపాల స్వామి టెంపుల్ అంట, 2 జపాలి, 3 ఆకాశగంగ, 4 పాపనాశనం, 5ది శిలాతోరణం, 6ది శ్రీవారి పాదాలు. ఈ 6 పుణ్యక్షేత్రాలకు కలిపి 120 రూపీస్ అంట బస్ టికెట్. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దామని అయితే వీడియో తీశాను. ఇక నెక్స్ట్ తిరుపతిలో మేము ఎక్కడ ఉన్నాము, టెంపుల్స్ ఏం చూసామనేది నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చెప్తాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.